అది కేసీఆర్ పెట్టింది. రాజుల పైసలు రాళ్లపాలు చేసినట్టు వీళ్ళ దగ్గర మేము కట్టి పెడితే తెలంగాణ నాశనం చేస్తా ఉన్నాం. పోలీసులు మా రాజ్యంలో ఎట్లుండే ఇలా ఈ రాజ్యంలో మారిపోయారు పోలీసులు. మా సత్యనారాయణ గారు మేమేమంటున్నామంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రాటిక్ వేలో చేస్తున్నాం సార్. మేమేమంటామంటే రాష్ట్ర వ్యాప్తంగా 6 నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు సార్. జిల్లా అంతా జరుగుతూ ఉన్నాయి, గోదాంలో జరుగుతుంది సార్, నిజామాబాద్లో జరుగుతూ ఉంది, రాష్ట్రమంతా జరుగుతూ ఉన్నాయి, ప్రతి గ్రామంలో జరుగుతూ ఉంది. ప్రజల గుండెలు రగిలిపోతూ ఉన్నాయి సార్. అందరినీ కాపాడి సార్ సంపాదన పెంచి పేదలకు వంచిన వ్యక్తి కేసీఆర్ సార్. ఆయనను పట్టుకొని క్యారెక్టర్ డిసార్జన్ చేయడం, ఆయనను పట్టుకొని సతాయించడం, ఆయన ఇంటికి నోటీసులు అంటేయడం, ఇది ప్రజాస్వామ్యమా? ఇది పోలీసు రాజ్యమా సార్? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా సార్? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ కాలంలో ఉన్న ఎమర్జెన్సీ అంటే ఆరుమూరులో అభివృద్ధి పెరిగితే అంతటా కాంగ్రెస్ పట్టుకొని రేవంత్ రెడ్డికి కూడా తండ్రి లాంటి వాడు 73 సంవత్సరాల వయసులో ఈ వయసులో ఆయన ఇబ్బంది పెట్టడం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. రోజు ఉంటుంది సార్. ఇది అంతము కాదు, ఆరంభం మాత్రమే సార్. ఇది అంతము కాదు, ఆరంభం మాత్రమే. పోలీసు వాళ్ళు రోజు ఉంటుంది సార్. మీరు కేసులు పెట్టుకోండి, నన్ను జైలు పంపండి సార్, పిడ అవుతుంది. నాకు పిడి యాక్ట్ పెట్టండి నా మీద, పెట్టేస్తే నేను జైల్లో పోయి కూర్చుంటా, నువ్వు కూడా మంచిగా పాలించుకోవచ్చు. ఎందుకు సార్ నాకు ఇబ్బంది పెడుతుంది? నేను డెమోక్రాటిక్ వేలా చేస్తూ ఉన్నాం, నిరసన తెలియజేస్తూ ఉన్నాం సార్. మా ప్రజలకు తెలాలే సార్ బాధలని చెప్పి చేస్తూ ఉన్నాం సార్. దయచేసి మమ్మల్ని ఉండనియండి సార్. ఇక్కడే వంట చేసుకోండి. సిపి సజ్జనార్ ఆయన నోటీసులు ఇచ్చిన విధానం చూస్తూ ఉంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇయ్యలే. ఆయన ఇంటికి పోయి నోటీసులు అంటేసు ఇలా తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గాని, రామచంద్రరావు గాని, బిడ్డ ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు అయినవంటే, తెలంగాణ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ అయినవంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షరా మీకు. మిమ్మల్ని కాంగ్రెస్ లో బీజేపీలో కుక్కలు దేకలేవు, 30 సంవత్సరాలు కుక్కలు దేకలేవు మిమ్మల్ని. ఇలా మీరా కేసీఆర్ గురించి మాట్లాడదు? వాళ్ళని ముట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఈ దేశంలో మాడి మసైపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వచ్చి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అసలు దొంగ నువ్వు చూసే పిల్లలు సిపి సజ్జనార్ బాగా పరిచి ఆయన సీఎన్ఏ కాంగ్రెస్ పూణేలో హాస్పిటల్ కట్టి కర్ణాటక నుంచి పోటీ చేద్దాం అనుకుంటూ ఆయన భార్య ఇల్లుకు నోటీసులు అంటే నేను పెద్దోళ్ళు అయితాను. కనకపు సింహాసనం ఇంకా కూర్చుంటే అది కుక్కరే, అది ఎప్పటికీ కనకం కాదని చెప్పి సందర్భాలు తెలియజేస్తూ ఉన్నాను. పింక్ బుక్ లో #1 లో ఆయన పేరు పెట్టినాం. హరీష్ అనే చెప్పిన, కేటీఆర్ అనే చెప్పిన, విజయం పింక్ బుక్ లో ప్రభుత్వం వచ్చింది. ఒక్కల కూర్చున్నా నిన్ను వదిలాం, ఇక్కడికి వచ్చేస్తాం, ఇక్కడ ఏం చేయాలో చేస్తాం, పింక్ బుక్ లో చెప్పి సందర్భాలు తెలియజేస్తున్నాం.